హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా వచ్చే ఫిష్ ఫ్రై మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మనకు ఈ ఫిష్ ఫ్రై ప్యాన్ కంటుకోకుండా, అలాగే ఆయిల్ ఎక్కువ లేకోకుండా చాలా సింపుల్గా నేను మీకు ఈ ఫిష్ ఫ్రై అనేది చూపించబోతున్నానండి. మనము ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, అలాగని తక్కువ వేస్తే మనకు ప్యాన్ కంటుకోపోతుంది కదండి. అలా కాకుండా మనము తక్కువ నూనెతో మనం ఫిష్ ఫ్రై కరకరలాడుతూ ఎలా రావాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మంచి చిట్కా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మనము ఫిష్ కడిగిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మకాయ వేసేసి మనం కర్రీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు నేను అలాగే హాఫ్ నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి కలిపి ఉంచాను అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇవి చూసేద్దాం. ఒకటేసారి వెడల్పుగా ఉన్న ఇలాంటి ప్యాన్ తీసేసుకోవాలండి. ఫిష్ ఒకటేసారి దాన్ని మసాలా పట్టించడానికి వీలుగా ఉండాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసేసుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా కారము, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూను ధనియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు గరం మసాలా కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. నేను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది వేయడం వలన మనకు చాలా స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాం. అదైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే కార్న్ఫ్లోర్ అండి. ఇది వేయడం వలన మనకు ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. మనకు మసాలా ఐటమ్ అనేది ఎక్కువ ఆయిల్లో వెళ్ళకుండా ఫిష్ ముక్కలకు అనేది బాగా పట్టి ఉండడానికి ఈ కార్న్ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను. ఇది అంతా 1/2 కిలో ఫిష్ ఫ్రైకి యూజ్ అయ్యే మసాలా ఐటమ్స్ అండి. ఇంకా మీకు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చేస్తే కొద్దిగా కారం కానీ, కావాలంటే కొద్దిగా సాల్ట్ కానీ తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి పట్టించేద్దాం. ఇందులోకి మనము హాఫ్ నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే నేను ఫిష్ ముక్కలకి ఆల్రెడీ నిమ్మకాయ సాల్ట్ లైట్గా కలిపి ఉంచాను కాబట్టి నిమ్మకాయ జ్యూస్ అవాయిడ్ చేశాను. ఈ మసాలా ఐటెంలోకి మనము ఫిష్ ముక్కల్ని పెట్టేసి ఫిష్ మొత్తం ఈ మసాలా బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం. ఇలా మసాలా మొత్తం ఫిష్ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను మనకు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకు జ్యూసీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అలాగే మనకు 1 అవర్ టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ ఇలా వెడల్పుగా మందంగా ఉండి తీసుకుంటే మనకు ఫిష్ ఫ్రై అనేది మాడకుండా ఉంటుందండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. ఇలా మొత్తము ముక్కలన్నీ పెట్టిన తర్వాత మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. మనకు చూడండి మసాలా ఐటమ్ అంతా మనకు ఫిష్ ముక్కలకు ఎంత బాగా పట్టిందో. మనకు ఆయిల్ కూడా ఎక్కువ మనకు అవసరం ఉండదన్నమాట. ఇలా తక్కువ నూనెతో కూడా మనము ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ని కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అటు ఇటు. ఇలా చేయడం వలన మనకు ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇటువైపు తిప్పిన తర్వాత
మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మనము కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేకపోతే మన మసాలా అంతా మాడిపోయి మనకు టేస్ట్ అనేది బాగుండదు. చూడండి మనకు ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాయి. మనకు మసాలా మొత్తం చూడండి ఫిష్ ముక్కలకి ఎలా పట్టి ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కదా. మనకు ఆయిల్ కూడా మనకు వేస్ట్ అవ్వకుండా తక్కువ నూనెతో మనం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు గమనించారో లేదో అండి, ప్యాన్కి అయితే ఎక్కడా అంటుకోలేదు మనకు ఫిష్ ముక్కలు. అలాగే మనకు మసాలా ఐటెం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేశారనుకోండి, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.